డిఫరెంట్ స్టోరీ అయిన 'ద లాస్ట్ బాట్' అనే మూవీని ఈ వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి జోసెఫీనా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈమె ఒక గర్ల్స్ స్కూల్‌లోని నన్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఈమె పూర్తిగా నన్ కింద మారిపోవాలి అని అనుకుంటూ ఉండేది. కానీ ఈమెకి ఒక కాల్ వస్తుంది. మీ నాన్నగారు చనిపోయారు అని. అందువలన ఈమె విలేజ్‌కి వెళ్తుంది. అయితే జోసెఫీనా విలేజ్‌కి వెళ్ళిన తర్వాతే ఆమెకి తెలుస్తుంది. తన ఫాదర్ సంరక్షణలోని అలెగ్జాండర్ అనే ఒక కిడ్ ఉన్నాడు అని. అంటే ఈమె ఫాదర్ అలెగ్జాండర్ అనే ఒక కిడ్‌ని చేరజేసి పెంచుతూ ఉంటాడు. అయితే ఈ అలెగ్జాండర్ కి చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు ఉండడు. అందుకు జోసెఫీనా ఫాదరే ఈ అలెగ్జాండర్ ని చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటాడు. అయితే ఈ పిల్లవాడిని అడాప్ట్ చేసుకున్న ఫాదర్ సరిపోయినందుకు ఈ అలెగ్జాండర్ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. సరిగ్గా భోజనం కూడా చేయడు, నిద్ర కూడా పోడు. ఇదంతా జోసెఫీనా చూసి చాలా బాధపడుతుంది. ఇంతలో చైల్డ్ కేర్ ఆఫీసర్ అక్కడికొచ్చి అలెగ్జాండర్ ని అనాథాశ్రమంలో జాయిన్ చేపిచ్చేద్దామని అంటుంది. కానీ జోసెఫీనా మాత్రం ఇప్పటికే అలెగ్జాండర్ చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. అతని ఈ సమయంలో అలా ఒంటరిగా వదిలేయకూడదు, నేను పెంచుతాను అని జోసెఫీనా అలెగ్జాండర్ ని తనతో పాటుగా తీసుకువెళ్ళిపోతుంది. అలాగే జోసెఫీనా అలెగ్జాండర్ ని పెంచడం కోసం తన నన్ జీవితాన్ని కూడా వదిలేసుకుంటుంది. అయితే జోసెఫీనా అలెగ్జాండర్ తో చాలా క్లోజ్ గా ఉంటూ అతన్ని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొస్తుంది. అయితే అలెగ్జాండర్ సరిగ్గా స్నానం కూడా చేయడు. అందుకు జోసెఫీనాయే అలెగ్జాండర్ కి స్నానం చేయించడం, నిద్ర పట్టట్లేదు అంటే పక్కన పడుకుని అలెగ్జాండర్ ని పడుకోబెట్టడం, ఇలాంటి పనులన్నీ జోసెఫీనా చేస్తూ ఉండేది. అలాగే జోసెఫీనా కూడా అలెగ్జాండర్ తో చాలా క్లోజ్ గా ఉండి ఆమె కూడా అలెగ్జాండర్ కి స్లోగా అట్రాక్ట్ అయిపోతూ ఉండేది. అయితే జోసెఫీనా నాకు ఇలాంటి ఆలోచనలు రాకూడదు అని ఆమె చాలా కంట్రోల్ చేసుకుందామని అనుకునేది, కానీ ఆమెకి ఆ ఆలోచనలు వస్తూ ఉండేవి. అందుకు జోసెఫీనా మనం ఇలాగ ఆలోచించకూడదు అని తనకు తానే ఆమె పనిష్మెంట్ ఇచ్చుకుని రక్తం కారుస్తూ ఆమె దేవుడా నన్ను క్షమించు అని ప్రార్థన చేసేది. అప్పటి నుంచి జోసెఫీనా తనకి అలెగ్జాండర్ పైన ఆ ఆలోచనలు రాగానే ఆమె తనకు తానే గాయం చేసుకుని దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఉండేది, నన్ను క్షమించు అని. అయితే ఒక రోజు ఈమెకి ఒక ఫోన్ వస్తుంది. అందులో అలెగ్జాండర్ వాళ్ళ అమ్మ నేను అలెగ్జాండర్ ని కలవాలి, అలెగ్జాండర్ కి చెప్పు అని జోసెఫీనాకి చెప్తుంది. అయితే జోసెఫీనాలో భయం మొదలవుతుంది. అలెగ్జాండర్ ఎక్కడ దూరమైపోతాడేమో అనుకున్నామే ఆ విషయాన్ని అసలు అలెగ్జాండర్ తో చెప్పదు. అలాగే అలెగ్జాండర్ ని ఎక్కువగా ప్యాంపరింగ్ చేస్తూ అతనికి ఫోన్స్, బట్టలు అన్ని కొనిస్తూ ఆమె అలెగ్జాండర్ కి దగ్గర అవుతూ ఉండేది. ఫైనల్ గా ఒక రోజు అలెగ్జాండర్ వాళ్ళ అమ్మ డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తుంది. కానీ కరెక్ట్గా ఈ టైంలో అలెగ్జాండర్ ఇంట్లో ఉండడు, అతను స్కూల్లో ఉంటాడు. అందువలన అలెగ్జాండర్ వాళ్ళ అమ్మ తన ఫోన్ నెంబర్ ని జోసెఫీనాకి ఇచ్చి అలెగ్జాండర్ వచ్చాక ఈ నెంబర్ ఇవ్వి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈసారి కూడా జోసెఫీనా తన మదర్ వచ్చింది, నెంబర్ ఇచ్చింది అన్న విషయం అలెగ్జాండర్ కి చెప్పదు. నెక్స్ట్ సీన్ లో అలెగ్జాండర్ నేను స్కూల్ కి వెళ్తున్నాను అని అంటే జోసెఫీనా ఈ రోజు స్కూల్ కి వెళ్ళొద్దు, మనం బయటికి వెళ్దామని అంటుంది. ఈమె ఎందుకు ఇలాగంటుంది అంటే ఒకవేళ అలెగ్జాండర్ వాళ్ళ అమ్మ స్కూల్ కి వచ్చి కలుస్తుందేమో అని ఈమె భయపడుతూ ఉంటుంది. కానీ అలెగ్జాండర్ మాత్రం లేదు, ఈ రోజు నేను స్కూల్ కి వెళ్ళాలి, నాకు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది అని వినకుండా వెళ్ళిపోతాడు. ఇక జోసెఫీనా కూడా అలెగ్జాండర్ వెనకాలే స్కూల్ కి వెళ్ళిపోతుంది. అయితే ఈసారి జోసెఫీనా అనుకున్నట్టు అలెగ్జాండర్ వాళ్ళ అమ్మ స్కూల్ కి రాదు. కానీ అలెగ్జాండర్ స్కూల్లోని ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉండటం చూసి జోసెఫీనా జెలసీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ ఫీలింగ్ తనలో వచ్చినందుకు మళ్ళా జోసెఫీనా ఇంటికి వచ్చి తనకు తానే గాయం చేసుకుని రక్తం కార్చుకుంటూ దేవుడా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తుంది. నిజానికి జోసెఫీనా కూడా ఎన్నో రోజుల నుంచి ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండేది. ఎవరో ఒకళ్ళు తనకు తోడుగా ఉండి తన లోన్లీనెస్ ని తొలగిస్తారు అని ఆమె అనుకుండేది. అయితే ఇప్పుడు అలెగ్జాండర్ ఆమెకి తోడుగా వచ్చాడు. కానీ అలెగ్జాండర్ పై ఆమెకి ఆ ఆలోచనలు వస్తున్నందువలన ఈమె ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. అయితే ఒక రోజు అలెగ్జాండర్ అమ్మ డైరెక్ట్ గా అలెగ్జాండర్ స్కూల్ కి వెళ్తుంది. అక్కడ ఆమె అలెగ్జాండర్ ని కలుస్తుంది. అలాగే తను కొత్తగా పెళ్లి చేసుకున్న హస్బెండ్ ని కూడా అలెగ్జాండర్ వాళ్ళ అమ్మ అలెగ్జాండర్ కి పరిచయం చేపిస్తుంది. తర్వాత వీళ్ళ ముగ్గురు బయటికి వెళ్లి ఫుల్ గా తిరుగుతూ మంచి ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ ఫీలింగ్ అలెగ్జాండర్ కి చాలా బాగా నచ్చుతుంది. అయితే ఈ జర్నీలోనే అలెగ్జాండర్ కి జోసెఫీనా గురించి తెలుస్తుంది. అలెగ్జాండర్ వాళ్ళ అమ్మ జోసెఫీనాకి ఫోన్ నెంబర్ ఇచ్చి అలెగ్జాండర్ కి చెప్పమంది కదా. అయితే ఆ విషయం జోసెఫీనా నాకు ఎందుకు చెప్పలేదా అని అలెగ్జాండర్ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఈ విషయం అలెగ్జాండర్ జోసెఫీనాని కూడా అడగడు. ఆ తర్వాత రోజే అలెగ్జాండర్ అమ్మ దగ్గర నుంచి అలెగ్జాండర్ కి ఒక లెటర్ వస్తుంది, నువ్వు ఇంటికి వచ్చేయని. అయితే ఇప్పుడు అలెగ్జాండర్ కొద్దిగా కన్ఫ్యూషన్ లో పడతాడు. నేను ఇంటికి వెళ్ళిపోవాలా లేక జోసెఫీనాతో ఉండాలా అని.
అని. ఇక ఆ రోజు నైటే అలెగ్జాండర్ తన ఫ్రెండ్ ఇంటికి పార్టీకి వెళ్తాడు. అక్కడ పీకల దాకా తాగేస్తాడు. అలెగ్జాండర్ సోయి తెలియకుండా పడిపోయి ఉంటేని వాళ్ళ ఫ్రెండ్సే అలెగ్జాండర్ ని తన ఇంటి దగ్గర దిగబెట్టేస్తారు. జోసెఫినా అలెగ్జాండర్ కి స్నానం చేయించుదామని బాత్రూమ్ లోకి తీసుకెళ్తే అలెగ్జాండర్ ఆ మత్తులోని జోసెఫినాకి ముద్దు పెట్టేపోతాడు. కానీ జోసెఫినా లాగ్ ఒకటి ఇచ్చుకుంటుంది అలెగ్జాండర్ కి. దెబ్బకి మత్తు వదిలిపోతుంది. ఈ సిచ్యువేషన్ తర్వాత నుంచి అలెగ్జాండర్ చాలా సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. దాంతో అలెగ్జాండర్ తన బట్టలన్నీ సర్దుకుని తన అమ్మ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. జోసెఫినా ఆపి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగితేని, నువ్వు మా అమ్మ ఇంటికి వచ్చి నెంబర్ ఇచ్చినప్పుడు నువ్వు నాకెందుకు చెప్పలేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని అలెగ్జాండర్ వెళ్ళిపోతూ ఉంటేని జోసెఫినా అడ్డుకుని నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తాం కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటుంది. కానీ అలెగ్జాండర్ జోసెఫినాని తోసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అలాగా వాళ్ళ అమ్మ కారు ఎక్కి అలెగ్జాండర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అలెగ్జాండర్ తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతే అలెగ్జాండర్ కూడా తెలుస్తుంది అక్కడ తన అమ్మ పరిస్థితి అసలు బాగోలేదు అని. అలెగ్జాండర్ వాళ్ళ అమ్మ ఏదో ఎమోషన్ లో అలెగ్జాండర్ ని తన ఇంటికి రమ్మంది గాని తన పరిస్థితి తన ఇంట్లో అసలు బాగోదు. అందుకు అలెగ్జాండర్ ఇక్కడ ఉండటం కన్నా గాని జోసెఫినా దగ్గర ఉండుంటే బాగుండు అని అలెగ్జాండర్ ఇక జోసెఫినా దగ్గరికి బయలుదేరతాడు. ఇంకొక వైపేమో జోసెఫినా చాలా లోన్లీనెస్ తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలెగ్జాండర్ వెళ్ళిపోయినందుకు ఆమె చాలా ఫీల్ అయ్యి నాతో ఎవరో ఒకరు ఉండాలి అని ఆమె డిఫరెంట్ గా రెడీ అయ్యి ఒక బార్ కి వెళ్తుంది. అయితే ఈమె కూర్చున్న బెంచ్ దగ్గరే ఒక వ్యక్తి కూర్చుంటాడు. అతను ఈమెను చూసి ఈమెటి చాలా డిఫరెంట్ గా ఉండి ఏదో తేడా అనుకుని అతను అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. కానీ జోసెఫినా మాత్రం నాన్ స్టాప్ గా అతన్ని గోకుతూనే ఉంటుంది. ఇంకా అతను కూడా జోసెఫినాని కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళిపోతాడు. అక్కడ ఆ వ్యక్తి జోసెఫినాతో ఇంటిమేట్ అవుదామని రెడీ అవుతూ ఉంటాడు. కానీ జోసెఫినాకి చివరి సమయంలోని నేను చేసే తప్పు అని తెలుసుకుని లేదు ఈ పని నేను చేయను, నన్ను మా ఇంటి దగ్గర దించేయండి అని జోసెఫినా అంటుంది. కానీ అతను మాత్రం ఇంకా అన్నిటికీ రెడీ అయిపోయాడు కాబట్టి ఆపుకోలేక జోసెఫినాతో అతను ఇంటిమేట్ అయ్యి ఆమెని అక్కడే వదిలేసి అతను వెళ్ళిపోతాడు. ఇంకొక వైపేమో అలెగ్జాండర్ జోసెఫినా కోసం ఇంటికి వస్తాడు. ఇంట్లో జోసెఫినా లేనందుకు అలెగ్జాండర్ జోసెఫినా గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. కొద్ది సమయం తర్వాత జోసెఫినా చిరిగిన బట్టలతో ఒళ్ళంతా గాయాలతో ఇంటికి వస్తుంది. అలెగ్జాండర్ జోసెఫినాని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. ఆమె పరిస్థితి చూసి అలెగ్జాండరే అతనికి స్నానం చేపిస్తాడు. అంతే ఇప్పటి వరకు జోసెఫినా అలెగ్జాండర్ ని చూసుకుంది. కానీ ఇక నుంచి అలెగ్జాండర్ జోసెఫినాని చూసుకుంటాడు అన్న ఎండింగ్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు ఎలాగనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి.